తీయగా చల్లగా. డి శ్రీనివాస్. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. తక్కదిమి తక్కజేడు తక్కజేడు తక్కదిమి తక్కజేడు తిరుగుతాం. చార్మినార్ చాటు కథకి తెలియది నిత్య కలహం, భాగ్మతి ప్రేమ స్మృతికి బహుమతి భాగ్యనగరం. ఏ మాయతంత్రం మతమై నాటి చెలిమిని చెడిపేర్, ఓం శాంతి మంత్రం మనమై జాతి విలువని నిలుపర. పద 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 పదమడి సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీతా పాఠం తెలుపమా. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. సహనా భవతు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై, తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం. శ్రీరామనవమి జరిపే ముందు లంకను గెలవర్, నీ విజయదశమి రావాలంటే చెడును జయించర. పద 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 పదమని కృష్ణ
రామ చెప్పిందేటో గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీత పాఠం తెలుపమా. గోవింద బోలో హరి గోపాల్ బోలో, రాధా రమణ హరి గోపాల్ బోలో. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. రామున్నైనా కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటామా, వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా. సంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా, సంగ్రామంలో గీత పాఠం తెలుపమా. తకదిమ్మి తక చెడు తకదిమ్మి తక చెడు తిరగదాం. గోవింద బోలో హరి గోపాల్ బోలో, రాధా రమణ హరి గోపాల్ బోలో. Judges, over to you. శ్రీనివాస్ నిజంగా టెన్షన్ పడ్డావా? లేదు, ఫస్ట్ భయపడ్డాను మేడం. అది స్టార్ట్ అయిన తర్వాత భయపడలేదు. అదే అడిగా. ఓకే, మొత్తం పోయిన తర్వాత అవును మేడం. మాకు ఏమున్నా సరే మూడ్ స్వింగ్స్ కానీ యూనో ఏదైనా సరే సెట్ రైట్ చేసి పారేసావు తెలుసా నీ పర్ఫార్మెన్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎంత బాగా పాడావో, అమేజింగ్ పర్ఫార్మెన్స్. యూజువలీ శంకర్ మహాదేవన్ గారి పంచ్ కానీ దలేర్ మెహందీ గారి పంచ్ కానీ ఈక్వల్గా యూనో అట్లీస్ట్ దానికి మ్యాచ్ చేయడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. వాళ్ళు అలా పుట్టేశారు అంతే, అద్భుతమైన గొంతుతో, అంత పవర్తో. బట్ యు నో వాట్, ఇది ఒరిజినల్గా ఎవరు పాడారు అన్న ఆలోచన రాకుండా ఒక సింగర్ ఇంప్రెస్ చేశారు అంటే పాడి, దట్స్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్. దట్స్ వాట్ యు జస్ట్ డిడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎంత అద్భుతమైన సంగీత దర్శకులు మణిశర్మ గారు, వన్ ఆఫ్ ద బెస్ట్ కంపోజర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. సీరియస్లీ ఆయన చాలా సంతోషిస్తారు ఈ పర్ఫార్మెన్స్ చూస్తే. థ్యాంక్ యూ సో మచ్. అసలు ఎపిసోడ్కి ఉత్సాహాన్ని తెప్పించేంత గొప్ప ప్రదర్శన ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ధర్మి శెట్టి సార్ బ్రహ్మాండంగా పాడావా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముఖ్యంగా పాడటంలో నాకు 2 విషయాలు తెలిసాయి. పాట పైన నీకున్న ప్రేమ ఒకటి కనబడింది, రెండవది పాడటంలో నీకున్న ధీమా కూడా కనబడింది. చాలా బాగా పాడావు. ప్రతిసారి తెలుపమా అని అంటే చరణం తర్వాత కానీ పల్లవి తర్వాత కానీ ఓన్లీ తెలుపమా అన్న తర్వాత నువ్వు లేచి ఒక కాలు పైకెత్తి ఇలా చూపిస్తున్నావు చూసావా, అంటే ఏదో ఒక సాధించానన్న ఒక ధీమా అయితే చాలా చాలా అణువణువున కనిపించింది. చాలా బాగుంది. మామూలుగా చరణాలలో శాస్త్రి గారు రాసిన మాటలు ఎంత విలువైన మాటలు, ఎంత అరుదైన మాటలు అంటే వేదవాక్కు లాంటి మాటలు ఉన్నాయి ఇందులో. పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం, ఆటనే మాటకర్థం నిన్ను నువ్వే గెలుచు యుద్ధం అని. ఆటనే మాటకు అర్థం అంటే నిన్ను నువ్వే గెలవాలి. విజయం అంటే అర్థం ఏంటి? నిన్నటి నీకంటే నేటి నువ్వు మెరుగ్గా ఉండడమే నిజ విజయం. అలాంటి మాట, అద్భుతమైన మాట, వేదవాక్కు లాంటి మాట రాశారు. ప్రతి పాటలో ప్రతి సన్నివేశంలో ప్రతి సందర్భంలో ఏదో ఒక విలువైన మాట రాస్తూనే ఉంటారు శాస్త్రి గారికి. మనం అందరం అభినందనలు తెలియచేయాలి. చాలా బాగా పాడావు. మణిశర్మ గారు అత్యద్భుతమైన స్వర రచన ఇది. ఆయనకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. మంచి పాటతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించావు, అంతే. థ్యాంక్ యూ సార్. ధర్మిశెట్టి సార్ చాలా చక్కగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. మొత్తం ఆ పాట అంతా ఒక ఎత్తు అయితే ఆ హై పిచ్లో తెలుపమా అన్నది నీట్గా టెన్షన్ లేకుండా అది క్లియర్గా నోట్ టచ్ చేసావు, అది బాగుంది. అక్కడికి వచ్చేసరికి ఎంతో కొంత టెన్షన్ వస్తుంది. నీట్గా పాడావు. కాకపోతే ఈ సంచిక మణిశర్మ గారి పాటలు మనం పాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఉన్న సమకాలీన సంగీత దర్శకులు నాతో ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నది, నాకు ఎక్కువ ర్యాపో, నా కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఎక్కువ ఆయనతోనే ఉంది నాకు. కాబట్టి మేము పంచుకున్న మా యాత్రలో మేము పంచుకున్న విశేషాలు కొన్ని పాటకి మధ్యలో చెప్తూ ఉంటాను. నేను ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్గా బిజీ అవుతున్న రోజుల్లో నాకంటూ ఒక బ్యాచ్ లేదు. ప్రతి వాళ్ళకి ఒక పర్మనెంట్ బ్యాచ్ ఉంటుంది. ఇళయరాజా గారికి ఉండేది, అప్పుడు చక్రవర్తి గారికి, అందరికీ వాళ్ళ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అంటే ఎక్కువ సినిమాలు చేసే వాళ్ళని ఫ్యాక్టరీ అంటారు. ఇళయరాజా గారి ఫ్యాక్టరీలో కొంతమంది వర్కర్స్ ఉంటారు. వాళ్ళు అక్కడే పనిచేస్తారు. గవర్నమెంట్ ఆఫీసులో మార్నింగ్ వెళ్ళటం, రాత్రి వరకు ఉండడం, వచ్చేయడం. వేరే చోటకి వెళ్ళే పని లేదు. ఎందుకంటే వెళ్ళడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. 365 days ఉంటుంది వర్క్. అలాంటి పరిస్థితులు నేను అప్పుడప్పుడే కొంచెం వస్తున్న టైంలో ఫ్రీలాన్సర్స్ కీబోర్డ్ ప్లేయర్లని, వాళ్ళు అప్పుడు ప్రోగ్రామర్లు కాదు. వాళ్ళు ప్రోగ్రామర్లు ఏంటంటే ఇప్పుడు అన్నీ ఎక్కించి ఒకటొకటి ఎక్కించి చేయడం, అలా కాదు. జస్ట్ వాళ్ళకి ఇచ్చిన పోర్షన్ వాళ్ళు మాన్యువల్గా వాయించేయాలి రికార్డింగ్లో. సో అప్పుడు దే ఆర్ ఓన్లీ కీబోర్డ్ ప్లేయర్స్. ఫస్ట్ జైపాల్ అని ఒక అబ్బాయి వచ్చాడు, భరణి, ప్రస్తుతం భరణి ఇళయరాజా గారి దగ్గర ఉంటున్నాడు, పెద్ద ఆయన అయిపోయాడు, చిన్న కుర్రాడు, అతను వచ్చాడు. ఇలా రకరకాల వాళ్ళు వస్తూ ఉండగా
ఒక ప్లేయర్తో అండర్స్టాండింగ్ పెట్టుకుని జర్నీ చేస్తే బాగుంటుందని నేను ఫీల్ అయ్యి, అంతకుముందే మణిశర్మతో నాకు ఆయనతో పరిచయం ఉంది. ఎందుకంటే మా నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన సినిమాకి శర్మ గారు అంటే వాళ్ళ నాన్నగారు కండక్ట్ చేశారు నా రికార్డింగ్లో. దానికి కీబోర్డ్ వాయించింది మణిశర్మ గారే. వాళ్ళ అన్నయ్య గారు సూరి అని ఉంటాం. సూరి గిటారిస్టు. మణిశర్మ గారికి ఎప్పుడంటే 1982 మే 13న శారదా స్టూడియోలో రికార్డింగ్. అప్పుడు మాకు పరిచయం. ఆ తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. తర్వాత నాకు అఫీషియల్గా రామోజీరావు గారు ఛాన్స్ ఇచ్చినప్పుడు మనసు మమత అనే సినిమాకి ఫస్ట్ సాంగ్ రికార్డింగ్ వాయించింది ఆయనే, మణిశర్మ గారే. సో అప్పుడు వాయించిన తర్వాత మనసు మమత రికార్డింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాను. శర్మ గారి ఇంటికి వెళ్ళి కూర్చోబెట్టి ఒక విషయం మాట్లాడాలి, రెగ్యులర్గా రావచ్చు కదా నా దగ్గరికి, ఇంకే నేను ఎవరిని పిలవను, ఒక పర్మనెంట్గా ఒక బ్యాచ్ లాగా ఫార్మ్ అవుదాం అంటే వస్తా అన్నాడు. వస్తాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయ్యింది. అక్కడి నుంచి ఏంటంటే పర్మనెంట్గా ఒక 1990 నుంచి 93 వరకు 4 సంవత్సరాలు వరుసగా నా దగ్గరే ఎవ్రీడే. 4 సంవత్సరాలు ఇంటూ 365 days కంప్లీట్గా మా జర్నీ ఎలా మొదలైంది. ఆ తర్వాత ఏమైంది అన్నది నెక్స్ట్ సాంగ్ తర్వాత చెప్పు. చాలా చక్కగా పాడావు, అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.